హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరిధినంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి ఈ వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారు. అది కూడా మనకి వారం రోజుల్లోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. 35,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఏపీలోని అన్ని జిల్లాల వరకు అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి సో అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరిధినంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు 28 ఆగస్ట్ రోజు, సో డేట్ అనేది నోట్ చేసుకోండి, 28 ఆగస్ట్ రోజు మీకు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే పెట్టట్లేదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అండ్ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ ఏమేమి ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. మనకి నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అసోసియేట్ అండ్ టీచింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి సో ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకి అయితేనేమో 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మెన్ అంటే అబ్బాయిలకైతే 35 ఇయర్స్ లోపు ఉండాలి, అమ్మాయిలకైతేనేమో 40 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు కదా. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే 28 ఆగస్ట్ రోజు మార్నింగ్ 10:30 AM మీకు ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, మరుటేరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. మీరు ఆ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరీగా ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, టెస్టిమోనియల్స్ ఎట్సెట్రా విత్ వన్ సెట్ ఆఫ్ దర్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అండ్ 10th క్లాస్ మెమోతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే సో మీ దగ్గర బయోడేటా ఫామ్ ఉంటే బయోడేటా ఫామ్ బయట బుక్ స్టాల్లో దొరుకుతుంది, అది మీరు ఫిల్ చేసి తీసుకుని వెళ్ళండి. దాంతోపాటు రెజ్యూమే కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. మీకు ఇంటర్వ్యూ వెళ్ళడానికి సంబంధించి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్కి సంబంధించి కానీ మీకు ఏమి కూడా ప్రొవైడ్ చేయరన్నమాట. సో మీ సొంత ఖర్చులో పెట్టుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఓన్లీ నీడ్ టు అటెండ్ ది వాక్-ఇన్ ఇంటర్వ్యూ. అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. సో మీ వేరే వాళ్ళు వెళ్తే మాత్రం మిమ్మల్ని లోపలికి అయితే రానివ్వరు అనమాట. సో ఇక్కడ మనకి ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ RARS మారుటేరు 534122 వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి అన్ని జిల్లాల వరకు ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఈ జిల్లా వాళ్ళే కాదు, మీరు ఏ జిల్లా నుండి అయినా సరే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇక్కడ వీళ్ళు
కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టీచింగ్ అసోసియేట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. టీచింగ్ అసిస్టెంట్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మీకు పోస్టింగ్ మాత్రం ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే పోస్ట్ ఉందో కొన్ని పోస్టులకి ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్టిక్లో, మరికొన్ని పోస్టులకి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారంట. అండ్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూడండి, టీచింగ్ అసిస్టెంట్కి అయితేనేమో క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కానీ, లేకుంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ కానీ 4 ఇయర్స్కి సంబంధించి మీరు క్వాలిఫికేషన్ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. మీకు 35,000 రూపీస్ కన్సాలిడేటెడ్ సాలరీ అనేది మీకు ఎవ్రీ మంత్ పే చేస్తారు. ఇది టీచింగ్ అసిస్టెంట్కి సంబంధించి. ఇక్కడ మీరు పోస్టుల డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మారుటేరు లొకేషన్ కానీ రాంప చోడవరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆ లొకేషన్స్లో మీకు పోస్టింగ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీచింగ్ అసోసియేట్ అని చెప్పేస్తుంది. దీనికి మీకు 61,000 వరకే సాలరీ వస్తుంది. పిహెచ్డి అనేది రెలవెంట్ సబ్జెక్ట్స్లో చేసిన వాళ్ళు, లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చేస్తుండి, లేకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది చేస్తుండి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా. టీచింగ్ అసోసియేట్కి అయితేనేమో మెన్కి అయితే 40 ఇయర్స్, ఉమెన్కి అయితేనేమో 45 ఇయర్స్. టీచింగ్ అసిస్టెంట్కి అయితేనేమో మెన్కి అయితే 35 ఇయర్స్, ఉమెన్కి అయితే 40 ఇయర్స్ అనమాట. జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఒకసారి చూసుకోండి, ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ దర్ ఓన్ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దర్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ బిఫోర్ అపాయింట్మెంట్. మీరు ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నట్లుగా సర్టిఫికేట్ అక్కడ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మీరు అక్కడ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే అది మీరే భరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ కాంట్రాక్చువల్ బేసిస్ కింద జాయిన్ అవుతున్నారు కదా, మీకు ఎటువంటి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వరనమాట. మీరు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వని అని చెప్పేసి ఎటువంటి కంప్లైంట్స్ అయితే చేయొద్దు. సో అలా చేస్తే మాత్రం మనకి ఇక్కడ ఛాన్స్ అనేది లేదనమాట. అండ్ ఇంకోటి కాంట్రాక్చువల్ సర్వీస్కి సంబంధించి మీకు ఒకలా నచ్చలేదనుకోండి, మీరు ఇక్కడ మనకి కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చేసి 11 మంత్స్ అయితే 11 మంత్స్ డ్యూరేషన్లో తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ చేస్తారు. సో మీకు రెగ్యులర్ అపాయింట్మెంట్ అయ్యే వరకు కూడా మీకు ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. కాకపోతే మాత్రం మీరు ఒకవేళ మధ్యలో మానేస్తాం, మాకు వేరే వర్క్ ఉంది అని చెప్పేసి అంటే మాత్రం మీరు ప్రియర్గా 1 మంత్ ముందే వాళ్ళకి నోటీస్ అనేది చెప్పాలి, లేకుంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను ఈ విధంగా నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పేసి ముందుగానే చెప్తే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీ ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, బయోడేటా విత్ రెజ్యూమే అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి సంబంధించి లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఆ లొకేషన్కి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టీచింగ్ అసోసియేట్ అండ్ టీచింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి. సో చాలా మంచి సాలరీ ఉంది. అండ్ మీకు ఇక్కడ ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి సో మీకు ఒక ఎలిజిబిలిటీ ఉండి ఇక్కడ ఖాళీగా ఉన్నాం, మేము గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు, ఖాళీగా ఉన్నాం, సో ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం అనే వాళ్ళకి మాత్రం సో మంచి ఆపర్చునిటీ. మీరు ఇక్కడ ఫీజు అయితే లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఏదైతే లొకేషన్ ఇచ్చారో సో లొకేషన్ రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, మారుటేరు, వెస్ట్ గోదావరి డిస్టిక్. మార్నింగ్ 10:30 AM కంటే ముందే అక్కడ ఉంటే బెటర్ అనమాట. సో 28th ఆగస్ట్ రోజు మీకు డైరెక్ట్గా సెలక్షన్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయ్యారా లేదా చెప్పేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఈ నోటీస్ లింక్ ఇస్తాను. అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి.